రామ్ నారాయణ రామ్. మీరు రామ్ నారాయణ రామ్ అర్థం తెలుసుకోవాలనుకుంటున్నారా? మన కుటుంబ సభ్యులను వారి పేర్లతో పిలిస్తే వారు మన దగ్గరకు వస్తారు. కానీ మనం దేవుడు, ఈశ్వరుడు, అల్లా అని పిలిచినప్పుడు వారు వస్తారా? రావు. అన్ని మతాల్లో దేవుడు ఒకరే అయితే ఎందుకు ప్రజలు వేర్వేరు పేర్లతో పిలుస్తున్నారు? అన్ని మతాల నాయకులు ఆసుపత్రులు ఎందుకు నిర్మించలేదు? పాఠశాలలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇళ్లను ఎందుకు కట్టలేదు? ఇళ్లను కట్టే బదులు కోట్ల రూపాయలతో ఆలయాలు నిర్మిస్తున్నారు. మతాధికారులు దేవుణ్ణి పిలిచినప్పుడు ఆయన ఎందుకు రాడో చెప్పాలి. కానీ మీరు రామ్ నారాయణ రామ్ అని పిలిస్తే అతను తప్పకుండా వస్తాడు. రామ్ నారాయణ రామ్ను జపించండి, ఆయన తప్పకుండా వస్తాడు. మతం అంటే స్వయాన్ని తెలుసుకోవడం, గుర్తించడం. మనిషి శరీరం మొత్తం రామ్ నారాయణ రామ్. ఈ భూమిపై ఉన్న అన్ని మతాలు మనకు మన నిజమైన స్వరూపాన్ని గుర్తించాయా? లేదు. మీరు ఎవరో గుర్తించుకోగలిగేంత వరకు మీరు ఏదీ సాధించలేరు. స్వయాన్ని తెలుసుకోవడానికి జీవితాంతం పట్టొచ్చు. కానీ మీరు రామ్ నారాయణ రామ్ అంటే అఖండ బ్రహ్మాండం దాగి ఉన్న నామం జపిస్తే మీరు మీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. ఒక మనిషి తన తల్లిదండ్రుల శరీరంలోకి ఎలా వచ్చాడు? ప్రకృతి ద్వారా. తల్లిదండ్రులు ప్రకృతిలోని పండ్లు తిన్నారు, సూర్య కిరణాలను పొందారు, గాలిని పీల్చుకున్నారు. ఈ అన్నింటినీ కలిపి మనము రూపొందాము. మనం ప్రపంచంలోంచే తయారయ్యాం. మనలో ఉన్న ఆ అంతరాత్మను మేలుకొలిపేందుకు మానవుడు సృష్టించిన మతం అవసరం లేదు. మతం అంటే స్వయాన్ని తెలుసుకోవడం. మనం రామ్ నారాయణ రామ్ అనే దేవుని నామస్మరణతోనే అన్నీ పొందగలుగుతాము. మరి ఇంకెందుకు మతం? మనిషి తన నిజమైన స్వరూపాన్ని గుర్తించిన రోజున అతనికి మరే మతము అవసరం ఉండదు. అతను నేరుగా బ్రహ్మాండంతో అనుసంధానం అవుతాడు. నా మహాగురు చెప్పిన మాట ఏమిటంటే, నీ అసలు తల్లిదండ్రులు ఆకాశమే. ఆకాశం పేరు రామ్ నారాయణ రామ్. భూమిపై ఉన్న ప్రతిదీ ఆకాశం నుంచే వచ్చింది. అలాగే ఆకాశపు ఒడిలోనే నిక్షిప్తమై ఉంది. మీరు రామ్ నారాయణ రామ్ను నిరంతరం జపిస్తే మీ జీవితానికి కొత్త దిశ, కొత్త మార్గం లభిస్తుంది. మీరు రామ్ నారాయణ రామ్ అని పిలిస్తే ఆయనతో అనుసంధానం అయిన భావన మీలో కలుగుతుంది. ఒక అద్భుతమైన శక్తి మీలో ఉద్భవిస్తుంది. ఈ శక్తి మీ జీవితాన్ని పూర్తిగా సానుకూలంగా మార్చేస్తుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు అన్నీ మీరు సులభంగా సాధించగలుగుతారు.